మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనము. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికిచ్చెదను. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఏమంటున్నాడంటే, నీవు పూర్ణ హృదయముతో ఆయన దగ్గరికి వస్తే నీవు ఆయన కుమారుడుగా ఉండడానికి, ఆయన నీకు దేవుడుగా ఉండడానికి, అలాగుననే నీవు ఆయనను తెలుసుకునే విధమైన హృదయమును, గుర్తెరిగే హృదయమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇన్ని రోజులు నీవు పూర్ణ హృదయంతో రాకోకుండా ఏదో ఆయన దగ్గరికి వస్తే నాకు ఒక మేలు జరుగుతుంది, ఆయన దగ్గరికి వస్తే నాకు స్వస్థత జరుగుతుంది, ఆయన దగ్గరికి వస్తే నాకు బాగుంటుంది కాబట్టి రాగలుగుతున్నా అనే విధముగా కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఏమంటున్నాడు, పూర్ణ హృదయముతో నా దగ్గరికి వస్తే అప్పుడు నీవు నా కుమారుడుగా ఉండగలుగుతావు, అప్పుడు నేను నీకు దేవుడుగా ఉండగలుగుతా, నీవు నన్ను తెలుసుకోగలుగుతావు, నీవు నన్ను గుర్తిస్తావు, నీవు నన్ను ఇష్టపూర్వకముగా, నీవు నన్ను స్పష్టముగా నీవు తెలుసుకోగలుగుతావు. అందరిలాగా గ్రుడ్డితనములాగా కాకుండా నీవు ప్రత్యేకముగా ఉండగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డ, అది దేవుడు చెప్తున్నాడు. అలాగ ఉండాలనుకుంటున్నావా, లేదంటే గుంపులో ఉండాలనుకుంటున్నావో నీ మీదనే ఆధారపడి ఉంటున్నది. అలాగుననే ప్రార్థన విషయంలో కూడా, వాక్యం చదివే విషయంలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ప్రార్థించడానికి వచ్చినప్పుడు కూడా నీవు పూర్ణ హృదయంతో వస్తే ఆయన నీ ప్రార్థనకు జవాబిస్తాడు. వాక్యం ధ్యానించే విషయంలో కూడా నీవు పూర్ణ హృదయంతో ఆయన దగ్గర కూర్చుని వాక్యం ధ్యానిస్తే నీకు వాక్యం అర్థమయ్యే హృదయం దేవుడు నీకు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, పూర్ణ హృదయం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంటు, చాలా చాలా అవసరమై ఉన్నది. కాబట్టి పూర్ణ హృదయముతో ఆయన దగ్గరికి రండి. దేవుడు అనుగ్రహించాల్సిన హృదయమును దేవుడు నీకు ఇస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవుడా, నీకు వందనాలయ్యా. సర్వ హృదయములను ఎరిగిన దేవుడా, మీకు వందనాలు ప్రభువా. నా తండ్రి, ఎవరైతే పూర్ణ హృదయంతో నీ దగ్గరికి రావాలనుకుంటున్నారో వారిని అందరినీ రప్పించి, వారికి ఎటువంటి హృదయము కావాలో నీవు అనుగ్రహించి, నిన్ను తెలుసుకునేలా, నిన్ను గుర్తెరిగేలా, వారి ఇక నుంచి గ్రుడ్డితనంలో లేకోకుండా, అంధత్వంలో లేకోకుండా వెలుగును చూసే విధముగా, నిన్ను చూసే విధముగా తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.